అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 2 విందాం. శాంతి నిలయం. తల్లిదండ్రులు లేని పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఒకరికొకరు తోడుగా ఉంటూ తమ అనాథలం కాదని, తమకు అయిన వాళ్ళు ఉన్నారని అనుకుంటూ నివసించే చోటు శాంతి నిలయం. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుని రోడ్డున పడిన అంజలిని చూసిన శాంతి నిలయం వ్యవస్థాపకుడు చక్రవర్తి అంజలిని అక్కడే తీసుకొచ్చాడు. అంజలి అక్కడే ఉంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ కష్టపడి స్కాలర్షిప్ సహాయంతో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అక్కడ పెరిగిన ఎంతోమంది జీవితంలో స్థిరపడి దూరంగా వెళ్ళిపోయినా తాను మాత్రం అక్కడే ఉంటూ ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంది. ఇంజనీరింగ్లో చేరిన తర్వాత మానస కవితలతో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నా ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కడికే వెళ్ళి అక్కడి వారితో సమయం గడుపుతూ వారికి సహాయం చేస్తుండేది. ఈ 4 ఏళ్లలో మానస కవితలకు కూడా ఆ చోటు అక్కడి మనుషులు బాగా అలవాటైపోయారు. గుడి నుంచి అక్కడికి వెళ్ళగానే అక్క అని పరిగెత్తుకుంటూ అంజలి దగ్గరికి వచ్చారు పిల్లలు. ఏంటక్క ఇన్ని రోజులు రాలేదు, ఎంత మిస్ అయ్యామో తెలుసా? నిన్నటి వరకు పరీక్షలు కదరా, అందుకే రాలేదు. ఇప్పుడు అయిపోయాయిగా, ఇంక రోజు వస్తాను. వెళ్ళి ఆడుకోండి, నేను వస్తాను. అంజలి మాటలకు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళగా అంజలి కవిత లోపలికి వెళ్ళి అందరినీ పలకరిస్తున్నారు. మానస అప్పుడే వస్తానంటూ చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది. ఏమే, వచ్చి ఇంతసేపైనా బామ్మను పలకరించను కూడా లేదు అని అంజలిని అడిగింది సావిత్రమ్మ. అనాథగా శాంతి నిలయానికి వచ్చిన అంజలిని అన్నీ తానే చూసుకుంది సావిత్రమ్మ. భర్త చనిపోవడంతో కొడుకు అన్నీ తానే పెంచింది సావిత్రమ్మ. కానీ అతను మాత్రం విదేశాలకు వెళ్ళి స్థిరపడి తల్లిని శాంతి నిలయంలో చేర్పించాడు. 5-6 ఏళ్లకు ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటాడు. అలా అయిన వాళ్ళందరికీ దూరమైన సావిత్రమ్మ అంజలిలోనే తన మనవరాలను చూసుకుంటోంది. అంజలి కూడా ఆమెతో అంతే ఆప్యాయంగా ఉంటుంది. సావిత్రమ్మ మాటలకి అంజలి సావిత్రమ్మను హత్తుకుని, నిన్నెలా మర్చిపోతానే ముసలి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా బంగారు తల్లి, నువ్వెలా ఉన్నావో చెప్పు. పరీక్షలు బాగా రాసావా? ఎరగదీసేసా, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక రోజు నీతోనే కాలక్షేపం అంటూ ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. చూసావే కవిత, ఇక్కడ ఇంకో 2 మనుషులున్నారని కూడా పట్టించుకోవట్లేదు బామ్మగారు. పద వెళ్దాం, ఇంక మనమెందుకు ఇక్కడ అంది మానస. ఏంటే మానస, ఏదో నసపెడుతున్నావు? ఈ బామ్మని అనేంత పెద్దదాని అయిపోయావా అంటూ మానస కవితని దగ్గర తీసుకుంది సావిత్రమ్మ. మరి నీ కోసం మేము ఊరెళ్ళే ప్రోగ్రాం కూడా పోస్ట్పోన్ చేసుకుని వస్తే మమ్మల్ని పట్టించుకోపోతే ఎలా అని అడిగింది మానస. నిన్ననే కదా పరీక్షలు అయిపోయాయి, అప్పుడే ఊరికెందుకు? ఒక 4 రోజులు ఇక్కడే ఉండక? అయ్యో బామ్మ, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చాయి కదా, ఇంకో 2 వారాల్లో జాయిన్ అవ్వాలి, అందుకే ఈలోగా ఇంటికెళ్ళి వస్తారు. ఈలోగా అంజలిని చక్రవర్తి గారు పిలుస్తున్నారని మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళింది అంజలి. మానస కవిత సావిత్రమ్మతో మాట్లాడుతున్నారు. మానస అంజలికి ఎలా అయినా ఒక మంచి అబ్బాయిని వెతకాలని తాను తీసుకున్న నిర్ణయం చెప్పగానే సావిత్రమ్మ చాలా సంతోషించి, ఆ పని చెయ్యి తల్లి, నేను పోయేలోగా అంది సావిత్రమ్మ. దాంతో మానస కొడుతున్నట్టుగా చెయ్యెత్తి, ఇలాంటి మాటలు మాట్లాడావంటే అస్సలు చూడను అంది మానస. ఏదో మాట వరుసకు అన్నాను లేవే అని ముట్టుగా ఇచ్చింది సావిత్రమ్మ. అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అంజలి, బాబాయ్ పిలిచారా అంటూ అంజలి చక్రవర్తి గదిలోకి వెళ్ళింది. ఏంటి అంజలి నువ్వు చేసిన పని అని అడిగాడు చక్రవర్తి. నేనేం చేశాను బాబాయ్? అంత మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే రిజెక్ట్ చేశావంట. ఎవరు? ఆ రాక్షసి మానస చెప్పిందా మీకు? ఎవరు చెప్తే ఏంటి తల్లి, నువ్వు ఇంత కష్టపడి చదివి లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఇక్కడుండి సేవ చేస్తాను కూర్చుంటే ఎలా? చక్కగా ఉద్యోగం చేసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని నీకంటూ కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చు కదమ్మా. నన్ను ప్రేమగా బాబాయ్ అని పిలుస్తుంటావు, మరి నా కూతురు జీవితంలో బాగా స్థిరపడితే చూడాలని నాకుండదా చెప్పు అన్నారు చక్రవర్తి గారు. నా కుటుంబం లేదని ఎవరన్నారు బాబాయ్? మీరంతా నా కుటుంబం కాదా అంటూ గుడిలో మానస వాళ్ళకి చెప్పినట్టు తను ఎందుకు పెళ్ళొద్దనుకుంటుందో చెప్పింది అంజలి. ఇంకుద్యోగం అంటావా? నేను చదువుకుంది కేవలం నా సంతృప్తి కోసం, అంతేకాని ఎవరికో ఊడిగం చేయడానికి కాదు. ఒకసారి చెప్పారు గుర్తుందా, శాంతి నిలయాన్ని ఇక్కడే కాకుండా ఇంకా చాలా చోట్ల నెలకొల్పాలని. ఇప్పటి నుంచి నేను కూడా మీతోనే ఉంటూ ఆ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఇదే నా ఆఖరి నిర్ణయం, దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి బాబాయ్. నేను ఇలానే ఉండాలి, ఇదే చేయాలని ఇక్కడ ఎవరిని బలవంత పెట్టలేదు, అలానే నిన్ను కూడా పెట్టను. కానీ గుర్తుపెట్టుకోమ్మా, జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగానే సాగదు. అలా సాగితే అది అసలు జీవితమే అవ్వదు. దేనికైనా రాసిపెట్టి ఉండాలంజలి. నీకోసం ఎవరో ఒకరిని పుట్టించే ఉంటాడా దేవుడు.
ఆ మనిషి వచ్చినప్పుడు నీ మనసే నీకు చెప్తుంది నువ్వు తీసుకునే నిర్ణయం తప్పని అన్నారు చక్రవర్తి గారు. నా మనసును మార్చే వ్యక్తా? నా మనసు మార్చడం ఎవ్వరి వల్ల కాదు అంది అంజలి. నా వల్ల అవుతుందిరా, నేను చూసుకుంటానుగా, నువ్వు టెన్షన్ పడకు. రవి భార్గవ్ ఇంటికి వెళ్తూ తమ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వున్నావనేరా నా ధైర్యం, లేకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు ఒప్పుకునేవాడినే కాదు అన్నాడు భార్గవ్. మరి ఇంకెందుకు టెన్షన్, టైంకి సబ్మిట్ చేసేద్దాంలే. ఇంతలో వాళ్ళిద్దరికీ తెలియకుండానే వాళ్ళ కార్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరికో ఫోన్ చేశాడు. అవతల వ్యక్తి కాలెత్తగానే, నాన్న మా కారు ముందే ఉన్నారు రామరాజు మనవాళ్ళిద్దరూ, లేపేయమంటావా అని అడిగాడు అతను. దాంతో అవతల వ్యక్తి, తొందరపడకురా, సరైన టైం చూసి తెప్పకూడదాం అన్నాడు అతను. ఇంకెప్పుడు నాన్న అన్నాడు కోపం వచ్చి. ఇద్దరినీ ఒకేసారి కాదు, ఇద్దరినీ కొంచెం గ్యాప్ ఇచ్చి విడివిడిగా లేపేయాలి. ముందా రవీంద్రని లేపేయాలి, ఆ తర్వాత భార్గవ్ పని పెడదాం, ఆ తర్వాత ముసలిదాన్ని, చివరిగా నా చిరకాల శత్రువు రామరాజు. అలా కుటుంబం మొత్తాన్ని ఒక్కొక్కరిగా లేపేయాలి. ఇప్పుడు కేవలం వాళ్ళ కదలికలు మాత్రమే గమనిస్తుండని చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను. రవి భార్గవ్ ఇంటికి వెళ్ళేసరికి రామరాజు దేవి హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రవి భార్గవ్ ఫ్రెష్ అయి రాగానే నలుగురు డిన్నర్ చేస్తున్నారు. దేవి భార్గవ్తో, ఏరా పెళ్లి గురించి మాట్లాడావా లేదా అన్నట్టు సైగ చేసిందామె. వాడి ముందు అడక్కే డార్లింగ్, వాడు పడుకున్న తర్వాత నేను నీ రూమ్కి వచ్చి చెప్తా అని సైగ చేశాడు భార్గవ్. భార్గవ్ని గమనించిన రవి, ఏంట్రా తినకుండా గాల్లో ముగ్గులేస్తున్నావు అని అడిగాడు. అది విన్న వెంటనే దేవి ఏం తెలియనట్టు తన ప్లేట్లో చూసేసింది. అదేరా మన కంపెనీ లోగో మారుద్దాం అనుకున్నాం కదా, అదే డిజైన్ చేస్తున్నా అన్నాడు భార్గవ్ ఏం చెప్పాలో తెలియక. భార్గవ్ కవర్ చేస్తున్నాడని అర్థమై, గీ గీ బాగా గీ అంటూ వెటకారంగాని హ్యాండ్ వాష్ చేసుకుని తన గదికి వెళ్ళిపోయాడు రవి. వెనకాల వెళ్తున్న భార్గవ్ని, రే ఏమన్నాడో చెప్పరా బావు అంది దేవి. ఇప్పుడే వస్తా అని చెప్పి రవి గదికి వెళ్ళాడు భార్గవ్. రవి గదిలోకి వెళ్ళిన భార్గవ్ రవిని గట్టిగా పట్టుకుని, నీకు మేమంటే ఎంత ఇష్టమని పొద్దున వరకు నాకు తెలియదు బావా. నువ్వు సీరియస్గా ఉండడం చూసి మాతో ఉండడమే ఇష్టం లేదనుకున్నాను, కానీ మాతో కావాలనే దూరంగా ఉంటూ లోపలే ఇంత బాధపడుతున్నావని తెలియదురా నాకు. ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నాను, సారీ రవి అని కన్నీళ్ళతో అన్నాడు భార్గవ్. దాంతో రవి వెంటనే, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా, చిన్నప్పటి నుంచి నాకు బావైనా తమ్ముడైనా ఫ్రెండ్ అయినా నువ్వే కదా, కాకపోతే నేను నీ అంత క్లోజ్గా మూవ్ అవ్వలేను నా భయాల వల్ల, అంతే. నువ్వు ఏడిస్తే బాగోదు కానీ వెళ్ళి నిద్రపో, గుడ్ నైట్ అంటూ ఒక కవర్ తీసి ఇది నానీకివ్వు అని చెప్పాడు రవి. భార్గవ్ వెళ్తూ వెళ్తూ, నీ భయాలన్నీ పోయి నువ్వుగా ఉండే రోజు వస్తుంది రవి, గుడ్ నైట్ అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు భార్గవ్. భార్గవ్ మాటలకి రవి నవ్వుకుంటూ, నా భయాలు పోగొట్టడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదనుకున్నాడు. అదే సమయానికి అంజలి తన డైరీలో, మనసులో దృఢ సంకల్పం ఉంటే ఆ దేవుడికి కూడా సాధ్యం కానిది మనిషి సాధించగలడు అని రాస్తోంది అంజలి. తనకి నచ్చిన విషయాల్ని, చేయాలనుకున్న పనుల్ని, తన ఆలోచనల్ని తనతోనే మాట్లాడుకుంటున్నట్టు డైరీలో రాసుకోవడం అలవాటు అంజలికి. ఆ డైరీకి నాతో నేను అని పేరు పెట్టుకుంది. ఏంటి బేబీ, మానసు వాళ్ళు ఊరికెళ్తున్నాను ఫీల్ అవుతున్నావా? 10 రోజుల్లో వచ్చేస్తారు కదే, దానికి అంత ఫీల్ అయిపోతే ఎలా? ఈ 10 రోజులు హాయిగా ఆశ్రమంలోనే పామతో గడిపే. అమ్మా నాన్న ఎందుకో బాగా గుర్తొస్తున్నారు ఇవాళ. కనీసం పట్టుకుని ఏడవడానికి, నా బాధను షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫోటోలైనా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు నా బాధ ఎవరితో పంచుకోవాలి? బామ్మ వాళ్ళతో మానసు వాళ్ళతో చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టలేను. అందుకే ఈ ఫీలింగ్స్ అన్నీ నీతోనే షేర్ చేసుకుంటాను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. అవును, విన్నావా బాబాయ్ ఏమన్నారు? ఎలా రాసుంటే అలా జరుగుతుందంట. నీకోసం ఎవరో పుట్టే ఉంటారంట. ఆయన ఏమంటే ఏముందిలే కానీ నువ్వు మాత్రం నీ గోల్ మర్చిపోకు. బాబాయ్ అనుకున్నట్టు శాంతి నిలయాన్ని చాలా చోట్ల స్థాపించాలి. ఏంటి, బాబాయ్ వల్లే కానిది నీ వల్ల ఎలా అవుతుంది అనుకుంటున్నావా? మనం నిజంగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు డార్లింగ్. మనసులో దృఢ సంకల్పం ఉంటే ఆ దేవుడికి కూడా సాధ్యం కానిది మనిషి సాధించగలడు. అయినా మన బాలాజీ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే. ఇంకెందుకు లేటు, రేపటి నుంచే పనిలో ఉండు. బాబాయ్ పుట్టినరోజు కల్లా వైజాగ్లో శాంతి నిలయాన్ని స్థాపించాలి. అదే ఈ సంవత్సరం బాబాయ్కి మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్. రేపటి నుంచి ఫండ్స్ రైజ్ చేయాలి. ఈ విషయంలో ఎవరైనా మంచి వ్యక్తి సహాయం దొరికితే బాగుండు. ఇలా డైరీ రాసుకుంటున్న అంజలిని, ఏంటే లవ్ లెటర్ రాస్తున్నావా అని అడిగింది సావిత్రమ్మ అంజలి సీరియస్గా రాయడం చూసి.
మానస కవిత ఊరు వెళ్తున్నారని ఈ 10 రోజులు ఇక్కడే ఉండాలని వచ్చింది అంజలి. హా, నీ బాయ్ ఫ్రెండ్కే రాస్తున్నానే అంది అంజలి వెటకారంగా. అంజలి వెంటనే డైరీ రాయడం ఆపి బామ్మకు మందులు వేసి పడుకోబెట్టి తను కూడా నిద్రపోయింది. ఇక్కడ భార్గవ్ రవి గది నుంచి నేరుగా రామరాజు గదికి వెళ్ళాడు. భార్గవ్ కోసం ఎదురు చూస్తున్న దేవి, రారా నీకోసమే చూస్తున్నాను, ఇంతకీ వాని పెళ్లి గురించి అడిగావా అని అడిగిందామె. భార్గవ్ పొద్దున రవితో జరిగిన డిస్కషన్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు వాళ్ళిద్దరికి. అది విని కన్నీళ్లు పెట్టుకుంటున్న అమ్మమ్మని తాతయ్యని చూసి డైవర్ట్ చేయడానికి, ఏంటి డార్లింగ్ ఇలా ఏడ్చేస్తే ఎలా, అసలే కష్టపడి వేసుకున్నట్టున్నావు, మేకప్ చెరిగిపోతుంది చూసుకో. భార్గవ్ మాటకి గట్టిగా నవ్వాడు రామరాజు. కానీ దేవి మాత్రం భార్గవ్ చెవి మెలిపెట్టి, ఏంట్రా వాగుతున్నావు అంటూ రామరాజుతో, మీరేంటి నవ్వుతున్నారు అని అడిగింది. అమ్మమ్మ పాపం ఎందుకే తాతయ్యనలా భయపడుతున్నావు, చెవి నొప్పి పుడుతోంది తల్లి, వదులు. సారీ చెప్పు వదులుతా. సారీ వదలవే డార్లింగ్ ప్లీజ్. అలా రా దారికి. అలా కాసేపు ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో, వెళ్ళి నిద్రపోనాన్న, చాలా లేట్ అయింది కదా అంది దేవి. ఇవాళ నీ దగ్గరే పడుకుంటా డార్లింగ్ అంటూ దేవి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు భార్గవ్. భార్గవ్ తల ప్రేమగా నిమురుతూ, ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది దేవి. రవి ముఖంలో నిజమైన సంతోషాన్ని చూడాలనుంది డార్లింగ్. వాడి భయాలిపోయి మనందరితో పూర్తిగా కలిసిపోవాలి, హ్యాపీగా ఉండాలి. అందుకే ఇవాళ నేను ఒక డిసైడ్ అయ్యానమ్మమ్మ. రవిగాడి మనసు మార్చే అమ్మాయిని, అదే నా చెల్లిని వెతకాలి. వాడి మనసు మార్చి నా చెల్లితో జీవితాంతా హ్యాపీగా ఉండేలా చేయాలి అన్నాడు భార్గవ్. భార్గవ్ నుదుటిపై ముద్దు పెట్టి, ఆ పని చేయి నాన్న, ఆ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అన్నది దేవి. పక్కనే ఉన్న రామరాజు, మరి నీ పెళ్లి సంగతి ఏంటి అని అడిగాడు. నా కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారులే తాత, టైం వచ్చినప్పుడు వాళ్లే కలుస్తారు, ఎవరో ఎక్కడుందో. నీకేంటి నాన్న, బంగారం లాంటి అమ్మాయి వస్తుంది, కాకపోతే నీ అల్లరిని నసని భరించాలి పాపం. దేవి మాటలకి భార్గవ్, పో డార్లింగ్ నేను నసపెడతానా అని అడిగాడు. ఊరికి నేను అన్నాను లేరా బాబు, ఇంక నిద్రపో, మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలిగా. డార్లింగ్ మర్చిపోయా, రవినికి కవర్ ఇవ్వమన్నాడు అన్నాడు భార్గవ్. ఏంటది అనుకుంటూ భార్గవ్ ఇచ్చిన కవర్ తెరిచి అందులో ఉన్న కాగితాన్ని తీసి చూస్తూ ఆనందపడిపోతున్న దేవిని, ఏమైంది మేడం అంతలా ఆనందపడిపోతున్నారు అని అడిగాడు రామరాజు. ఆ మాటకి దేవి నవ్వుతూ, తను ఎక్కడుందో తెలిసిందండి అని ఆ కాగితాన్ని ఇచ్చింది. మరింకేం, హైదరాబాద్లోనే ఉందిగా, రేపే వెళ్ళి కలుద్దాం, ఆమె ఒప్పుకుంటే మన ఇంటికే తీసుకొద్దాం అన్నాడు రామరాజు. మీకు కొంచెం నల్లతగా ఉందన్నారు కదా, వీడిని తీసుకుని వెళ్తానులేండి అంది దేవి. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడదాం కానీ భార్గవ్, రేపొద్దునైతే నాకు కుదరదు, కావాలంటే మధ్యాహ్నం తీసుకెళ్తా. ఇంతకీ ఎవరు దొరికారు, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగాడు భార్గవ్. ఇదిగో ఈ అడ్రస్కి తీసుకెళ్ళు అని అడ్రస్ చూపించింది దేవి. ఆ అడ్రస్ శాంతినిలయంది. నాన్న ఇంకా ఎన్ని రోజులు ఇలా, వాళ్ళని చూస్తుంటే రక్తం ఉడికిపోతోంది అన్నాడు యోగి, ఇందాక రవి భార్గవ్ని ఫాలో చేసిన వ్యక్తి. తొందరపడకు మై డియర్ సన్, చెప్పా కదా వాళ్ళ పతనం మన చేతిలోనే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యోగి తండ్రి. దాంతో కోపంతో పక్కన ఫ్లవర్ వాజ్ని గోడకు విసిరికొట్టాడు యోగి. తన గదిలోకి వెళ్ళిన యోగి తండ్రి ఎదురుగా ఉన్న రామరాజు ఫోటోను కోపంగా చూస్తూ, ఎంత నవ్వుతావో నవ్వు, ఇంకొద్ది రోజుల్లో నీ జీవితంలో అసలు సంతోషం అనేది లేకుండా చేస్తాననుకున్నాడు. ఇక్కడ నో అని అరుస్తూ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది అంజలి. చుట్టూ చూసుకుని అమ్మయ్యా అనుకుంది. అంజలి అరుపుకు లేచిన సావిత్రమ్మ అంజలి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని, ఏమైందమ్మా అలా అరిచావు అని అడిగింది. ఏం లేదు బామ్మ, ఏదో కళ అంతే, నువ్వు వెళ్ళి పడుకో అని సావిత్రమ్మను పంపించేసింది. ఆ భయంలో ఒక బాటిల్ నీళ్లు గడగడా తాగేసి పడుకుంది. కళ్ళు మూసుకుంటే అదే కళ గుర్తు రావడంతో తన డైరీ తెరిచి, ఏంటి ఇలాంటి కళ వచ్చింది, అది నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు, ఆ ప్లేస్ కూడా తెలిసిన ప్లేస్ లాగే అనిపిస్తోంది, కానీ ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించలేదు. ఎవరైనా కూడా అలా సఫర్ అవ్వకూడదు. అమ్మో, కళలోనే ఇలా ఉందంటే ఒకవేళ నిజంగా అలా జరిగితే, అయినా కలే కదా, ఏం కాదులే, ఇంకేం ఆలోచించకుండా హాయిగా పడుకో అని రాసి డైరీని మూసేసి కళ్ళు మూసుకుంది అంజలి. ఇంకా ఆకలే గుర్తొస్తుండడంతో, బాలాజీ అతను ఎవరైనా సరే అతనికి ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడని మనసులో అనుకుని కల్లోని ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది అంజలి.
అసలు అంజలికి వచ్చిన కళ ఏంటి? అదెవరి గురించి? ఆ కళ నిజమవుతుందా? రామరాజు కుటుంబాన్ని చంపాలనుకుంటోంది ఎవరు? దేవి ఎవరిని కలవడానికి శాంతి నిలయానికి వెళ్దాం అనుకుంటోంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.